నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. రీసెంట్‌గా పవిత్ర జయరామ్ గారు, అలాగే చంద్రకాంత్ గారు ఇద్దరు చనిపోవడం జరిగింది. చాలా బాధనైతే ఇచ్చింది. మొత్తం సీరియల్ ఇండస్ట్రీకి అది తీరని బాధ అని చెప్పొచ్చు. అలాగే అమ్మాయి గారు, మనతో పాటు అమ్మాయి గారు ఫేమ్ పద్మిని గారు ఉన్నారు. ఒకసారి ఆవిడని అడిగి మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అందరికీ నమస్కారం. పవిత్ర వాజ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. యాక్చువల్లీ మేము చాలా అవార్డ్ ఫంక్షన్లో కలిసాము అండ్ చాలాసారి పర్ఫామ్ కూడా చేసాము. అండ్ ఈసారి వచ్చి జీ కుటుంబం అవార్డ్స్లో ఇద్దరు ప్రతినిధి బెస్ట్ విలన్ అవార్డ్ కూడా తీసుకున్నాము. సో ఇద్దరు ఒకే స్టేజ్ మీద కూడా ఉన్నాము. అండ్ షీస్ ఫ్రమ్ కర్ణాటక. సో కన్నడ కూడా చాలా బాగా మాట్లాడుతుంది. అక్కడ కూడా చాలా మంచి పేరు తీసుకుంది. సో ఇక్కడ వచ్చి చాలా మంచిగా హార్డ్ వర్క్ చేసి చాలా వెరీ నైస్ పర్సన్. పవిత్ర అంటే ఎప్పుడు స్మైలింగ్, ఎప్పుడు అందరితో కలిసి చాలా బాగా ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు. చంద్రకాంత్ వచ్చి ఓన్లీ 2-3 టైమ్స్ కలిసానంటే, సో అంత ఫెమిలియారిటీ లేదు. బట్ పవిత్ర వాజ్ మై రియలీ గుడ్ ఫ్రెండ్. సడన్ గా ఇలా జరగడం ఎలా యాక్చువల్లీ చాలా షాకింగ్. ఒక వీక్ పడింది అక్కడ అది డైజెస్ట్ చేసుకోవాలి, ఐ మీన్ చేసుకోవడానికి. అండ్ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా. బట్ ఒక అట్లీస్ట్ ఒక రోజుకి ఒక 5-6 టైమ్స్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి లేదు, నేను ఈ న్యూస్ విన్న తర్వాత ఒక 4-5 టైమ్స్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వెళ్ళి చూసాను, ఇది నిజమా, నిజంగా వీళ్ళేరా అని. ఒక్క నైట్, ఒక సెకండ్లో ఎవరి జీవితం కూడా మారిపోవచ్చు, ఐ మీన్ చేంజ్ అవ్వచ్చు. సో ఇదేంటంటే ఎవ్వరు చాలా రోజులు ఉండరు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బీ ఇన్ టచ్ విత్ ఎవ్రీ వన్ అండ్ బీ గుడ్ టు ఎవ్రీ వన్. అంటే షీ వాజ్ వెరీ గుడ్, బట్ ఇది చాలా చాలా షాకింగ్. ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిలీవ్. అండ్ ఇప్పుడు ఆ తిలోత్తమ రోల్ ఎవరు చేస్తారు అని చూస్తున్నాము. ఎందుకంటే అందరూ చాలా యాక్సెప్ట్ చేశారు, చాలా లవ్ చేశారు ఆ క్యారెక్టర్ని, పవిత్ర గారిని. సో మీరిద్దరు కలిసి యాక్ట్ చేసిన ఏమైనా చేయలేదు, బట్ చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చాము. అత్త కోడలు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు నేను కూడా ఊహలు గుసగుసలాడేలో అత్త రోల్ చేశాను. అప్పుడు నేను నా కోడలు రూప చేసినప్పుడు ఆషిక అండ్ పవిత్ర అత్త కోడలు లాగా చేశారు. సో అప్పుడు డాన్స్ రిహర్సల్లో, సో ఒక 4-5 days ఒక అవార్డ్ ఫంక్షన్ అంటే చాలా సేపు వి స్పెండ్ టైమ్ టుగెదర్. సో అలా అవార్డ్ ఫంక్షన్లో కూడా. అండ్ ఎప్పుడు నేను చాలా ఫిట్ కూడా ఉండేది, అంటే చాలా జిమ్కి వెళ్ళి. సో ఇంకా షాక్లో ఉన్నాం యాక్చువల్లీ. ఇట్స్ స్టిల్ నాట్ బిలీవబుల్. సో వీ సీరియస్లీ మిస్ హర్, the whole team of Zee Telugu, all artists, everyone, whoever has worked with her, we miss her a lot. Thank you, ma'am.